హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు బొండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ శనగపిండి 1 కప్పు తీసుకోండి, ఇంకా ఆలుగడ్డలు ఉడికించినవి ఒక 5 తీసుకోండి, సాల్ట్ 1 స్పూను, ధనియాల పౌడర్ కొద్దిగా, జీలకర్ర పౌడర్ 1 స్పూను, జీలకర్ర కొద్దిగా, పసుపు, 5 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, అల్లం పేస్ట్. ఇప్పుడు మనం కరివేపాకు కూడా కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా కారం తీసుకోండి. ముందుగా మనం శనగపిండిని జల్లించుకొని డస్ట్ మొత్తం తీసేసి దాంట్లో 1/2 స్పూను సాల్ట్ వేసుకొని, దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేసుకొని వాటర్ వేసుకొని బజ్జీల బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకొని ఒక గిన్నెలో మనం పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు, పకోడీకి ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా మనం దగ్గరికి మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా దీన్ని బజ్జీల బ్యాటర్ వచ్చేంత వరకు ఇలా మనం ఈ శనగపిండినంతా కూడా కలిపి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఈ ఆలు కర్రీని తయారు చేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చీలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మనం ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. నెక్స్ట్ మనం ఈ ఆలుగడ్డల్ని మెత్తగా నలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం ఈ పచ్చిమిర్చి మిశ్రమంలో వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, సరిపడా కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా కలిసేలాగా కలుపుకోండి. చివరగా కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పౌడరు, ఇంకా సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి చివరగా. ఇదంతా కూడా మనం ఒక కర్రీలాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. చివరగా కొత్తిమీర, చివర్లో మనం కొత్తిమీర వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇలా ఈ ఆలు మిశ్రమాన్ని లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నిటిని కూడా ఈ లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ శనగపిండి మిశ్రమంలో ఈ ఆలు లడ్డూలని ముంచి వేసి బోండాలాగా వేసుకుంటే మనకి ఈ ఆలు మిశ్రమం అంతా కూడా లోపల ఉంటుంది. ఈ విధంగా అన్ని బోండాలను కూడా దీంట్లో
వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి లో ఫ్లేమ్లో వీటిని కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని